బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒక హిస్టారికల్ విన్నింగ్ గేమ్కు వేదికైంది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా ఆఖరి 5 ఓవర్లలో టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటిదార్ సృష్టించిన విధ్వంసం సూపర్ అనే చెప్పాలి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ మంచి స్టార్ట్ని అందించారు. దేవదత్ పడికల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అసలు ఆట ఆఖరి 5 ఓవర్లలోనే మొదలైంది. టిమ్ డేవిడ్, రజత్ పటిదార్ ఇద్దరు కలిసి డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 30 బంతుల్లోనే 97 పరుగులను రాబట్టారు. ఇందులో టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పటిదార్ 48 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ ఆఖరి వికెట్కు కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు మొదట్లోనే షాక్ తగిలింది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే తక్కువ పరుగులకే వెనుదిరగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్ పోరాడినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. చివరకు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆల్అౌట్ కావడంతో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. Taste the Daily.